సప్లిమెంట్స్ అమ్ముతున్నారండి. మా కిందే అసలు ఫుడ్ మానేసి ఆ పౌడర్స్ తాగుతుంటే ఎంత బాగా తగ్గిపోయారో, ఎంత చక్కగా ఉన్నారో, స్కిన్ ఎంత బాగుందో, నేను వాడచ్చా అండి అని అంటారు. మీకు ఒకటి తెలుసా, నేను కామెడీ వీడియోస్ ఎందుకు చేస్తున్నానో? నేను ఒక డాక్టర్ అని చెప్పి నేను కూర్చొని చెప్తే మీరు వినరు. నాకు చాలా నెగిటివిటీ వచ్చింది స్టార్టింగ్లో. మీరు చెప్తే వినాలా, మీరు ఒక్కరే చెప్పారులే, ఇప్పుడు తగ్గడు చెప్పండి, ఇన్ని చెప్పారు. నేను మిమ్మల్ని ఓన్ చేసుకోవడం కోసం నేను కామెడీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నా జోనరే కామెడీ కాదు అసలు. కానీ నేను కేవలం చెప్తున్నా, చాలా మాటలు పడ్డాను కూడా దానివల్ల. మీరు నా ఫాలోవర్ అయ్యండి కూడా. నేను ఎన్ని వీడియోస్లో చెప్పుంటాను అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదమ్మా, మనం ఫుడ్ తినాలి అని. మళ్ళీ మీరు కనుక తిన్నారనుకోండి, అలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యారనుకోండి, నేను ఫెయిల్ అయిపోయినట్లు లెక్కమ్మ. ఏ పౌడర్స్ కూడా అడక్కండి, ఎవరిని అడక్కండి. ఫుడ్ చాలు. నేను మీ కూతుర్ని అనుకుంటారు, మీ అక్క అనుకుంటారు, చెల్లి అనుకుంటారు. మీ నుంచి నేను రూపాయి అడగట్లేదు, ఏం తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు కదా, మీ వెల్ విషర్లానే చెప్తున్నాం. దయచేసి వాళ్ళు చాలా దారుణంగా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అలాంటివి తీసుకోకండి. మీకు గుర్తుందా, మనకి ముందు తరంలో ఒక టైంకి తిని ఒక టైంకి పడుకునే వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, ఫోన్స్ ఇట్లాంటివి ఏం లేవు. సో ఓవర్ థింకింగ్ ఇంత లేదు. వాళ్ళు పని చేసుకొని నిద్రపోవడానికి టైం సరిపోతుంది. ఇప్పుడు అలా లేదు. బేసిక్గా ఏది టైంకి జరగట్లేదు. మనకి ఆరోగ్యం అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది వదిలేసి బయట నుంచి తీసుకోకూడదు. అమ్మ ఏం చేస్తుందమ్మా, ఇప్పుడు మనకి వంట కావాలంటే ఇదిగో ఇది నేర్చుకో, ఆ తర్వాత ఏదన్నా ఉంటే అదిగో దీనికి రీప్లేస్గా చేసుకొని నేర్పిస్తుంది. కానీ ఏం చేస్తాడు, హోటల్లో ఉండేవాడు నీకు రుచి మరిగించేటట్లు చేస్తాడు 4-5 సార్లు, రెసిపీ మాత్రం చెప్పడు. రీజన్ ఏంది, నువ్వు మళ్ళీ వచ్చి కొనుక్కుంటావని. సో నేను చాలాసార్లు చెప్తాను, దయచేసి అమ్మే బయట సప్లిమెంట్స్కి వీటికి బాగా అయిపోతే, అడిక్ట్ అయిపోతే బిడ్డలకి ఎవరు నేర్పిస్తారు? మనకి ఇంట్లో నుంచి నేర్చుకునే వాళ్ళం. లాస్ట్ జనరేషన్ మొత్తం పోయింది. మన అమ్మల తరం అంతా ఇప్పటికి ఒళ్ళు గుల్ల అయిపోయింది. మనం చాలా వరకు మన జనరేషన్లో 90s కిడ్స్ మన పురుళ్ళు మనమే పోసుకోవడం ఇలాగే చేసుకున్నాం. మనకు ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు మనం కూడా ఇలాగే, వేరే వాళ్ళు అట్లే పోయింది, మనం షార్ట్ కట్స్కి పోయినాం అనుకో, మనం ఏం నేర్చుకోలేదనుకో, మెకానిజం ఏంటి, ఏం తినాలి, ఎట్లా తినకూడదని బిడ్డలకి ఏం చెప్తాం, వాళ్ళ ఆ బిడ్డలకి ఏం చెప్తారు? ఇది జనరేషన్ చాలా దారుణంగా దెబ్బతింటుంది. దయచేసి ప్లీజ్ ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు. మీరు టైంకి తినండి, తినే దాంట్లో కొంచెం తగ్గించి తినండి, కొంచెం యాక్టివ్ ఉండండి, ఈ నెగిటివ్ థింకింగ్ ఆపేయండి చాలు. నేను చేస్తాను ఒక్కొక్క వీడియో, ఖచ్చితంగా చేస్తాను.